నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది మనతోలి వెలుగులో. రఘు అన్న గారు మాటల సందర్భంలో మిమ్మల్ని ఒకరు చాలా దారుణంగా తిడుతున్నారు అని చెప్పాడు. ఆ వీడియో కూడా చూడడం జరిగింది. వాళ్ళకి ఇక్కడి నుంచో మీడియా సర్కిల్స్లో ఆ వీడియో వచ్చిందంట. అంటే అక్కడ తీసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో నన్ను తిడుతుంటే అతను తట్టుకోలేక పంపించుంటాడు. నాకు అర్థం కాదు, తిట్టింది నన్ను తల్లి పేరు పెట్టి చాలా జుగుత్సాకరంగా తిడుతుండు. ఆయనకి నా గురించి ఏం తెలుసు అని తిడుతుండు, ఏం తెలియదని తిడుతుండో నాకు ఐడియా లేదు. అంటే అవలీలగా ముండా కొడుకు అని పారేస్తుండు. నీ దగ్గర చాకరీ చేసేటోళ్ళు, నీ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు, జై జై కొట్టేటోళ్ళు పడతారేమో కానీ నిజంగా తల్లి కొట్టినోడు ఎవ్వడు పడాడు. రాజకీయాలు ఇవాళ ఉంటాయి పోతాయి, ఉద్యోగాలు ఉంటాయి పోతాయి, కానీ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అభిమానం. నిన్నంటే పడతావా? నీ తల్లి నీకెంత గొప్ప, మంది తల్లి కూడా మందికి అంతే గొప్ప. వాడు భిక్షగాడు కానీ నీకు శాతనైతే దానం చేయి, లేకపోతే ఊరుకో. అంతేగాని తల్లి అని పేరు పెట్టి దూషించొద్దు. కెమెరా అవతల దూషించే మాకు తెలియదు కావచ్చు, కానీ ఎవడో ఒకడు నీ చుట్టుపక్కల ఉంటాడు కదా మా అభిమాని. నీ ఇంట్లో తిండి తినేటోడే బాగా పంపించాడు. దానికి ప్రెస్ మీట్లు పెట్టించి చక్రధర్ని కోవట్టు. ఎవడు కోవట్టు? ఏ పార్టీలకి వెళ్ళి వచ్చినాం? నేను ఏ పార్టీలకి వెళ్ళి వచ్చినా? అధికారం లేని పార్టీల నుంచి వచ్చిన, అధికారం ఎంజాయ్ చేసి రాలే. నేను టికెట్ల కోసం రాలే. ఎన్ని రోజులు ఎందుకని ఊరుకున్నా? ఏదో నలుగురు సిద్దిపేటలో జై జై అని నీలెక్క బయట పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఈరోజు సిద్దిపేటలో పార్టీ లైన్ దాటిండు అని మాట్లాడేటోనికి ఒక్కరికైనా సిగ్గుండాలి. పార్టీ లైన్ ఎవడు దాటిండు? ఎవరిని తిట్టిండు? ఆయన సిద్దిపేటకు వస్తే, మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేటకు వస్తే 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టిన నేను. 7 లక్షల రూపాయలు ఇప్పుడు కూడా బిల్లు బయట పెడతా. అవి చింపించిన లుచ్చాగాడు వాడు. ఇప్పుడు ఆ లుచ్చాగాడు ఎవరి దగ్గర ఉన్నాడు? గతంలో బీఆర్ఎస్ లో ఉండే మైనంపల్లి హనుమంతరావు గారిని బండబూతులు తిట్టినోళ్ళని ఇట్లా సంఖ కింద వేసేసుకొని వీడియో డైనమిక్ అంటున్నావే. మేము పనిచేసిన వాళ్ళం, నీకోసం నిలబడ్డోళ్ళం, ఏదో హరీష్ రావుని కొడతామనే కదా ఆశతోటి ఉన్నాం. నువ్వు కొట్టేటోళ్ళని, కష్టపడేటోళ్ళని, మేము రంగనాయక సాగర్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఎలక్షన్ పిటిషన్స్ అని మేమంతా కోట్ల చుట్టూ తిరుక్కుంటూ పనిచేస్తుంటే మొత్తం అంత పాల ప్యాకెట్ చింపి ఒక ఫ్లెక్సీ 50 రూపాయలు ఫ్లెక్సీ కొట్టి ఇట్లా పోయంగానే అదే అయిపోతుందా? పార్టీకి సేవ చేయడం అంటే ప్రజల కోసం కొట్లాడాలి. మేము ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం. ఏ రోజు కూడా మిమ్మల్ని నేను దూషించలేదు, గౌరవంగానే చూసినాం. ఇప్పటికి కూడా మీ మీద అభిమానం మా దగ్గర అలాగే ఉంది. మాది ఏ రోజైతే ఈ వీడియో చూసామో అభిమానం లేదు, ఇంకా ఉండదు. నోటికి వచ్చినట్టు తల్లిని తిట్టిన తర్వాత వాడు ఎవడన్నా కానీ, వాడు ప్రధానమంత్రి కానీ పడరిగా, ఎవడో పదవుల కోసం, మార్కెట్ కమిటీల కోసం. ఏమేమి మార్కెట్ కమిటీ లేకపోతే బతకమా? ఎందుకంటే మార్కెట్ కమిటీలనే బతికినామా? పదవి అనేది కాళ్ళు బట్టి తెచ్చుకునేది కాదు. మన కష్టం మీద, మన అర్హత మీద, మన నాలెడ్జ్ మీద, వీటిని పరిగణనలోకి తీసుకొని పార్టీ ఇస్తే తీసుకోవాలి. ఎవరో దయాదాక్షిణ్యం బిచ్చం వేస్తే తెచ్చుకునే పార్టీలో పదవి మంచిది కాదు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నా లెక్క కష్టపడి కొట్లాడి పార్టీ. ఆయన ఎవరు ఇక్కడ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మనకు పదవులు ఇప్పిస్తాడంటే గొర్రెల్లక్క నమ్మి నా మీద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించుకోండి అని మరీ చెప్తున్నా. మీరెవరైనా ఆ ప్రెస్ మీట్లో కూర్చున్నాడు ఎవ్వడన్నా కానీ మీ తల్లిని తిడితే, సరే మా అన్న నన్ను ముండకొడుక అన్న నేను పడతా అనేటోడే కూసోరి. నిజంగా తల్లికి విలువిచ్చేటోడు కూడా ఎవడు కూడా కూసోడు. ఇది పార్టీ లైన్కి సంబంధమే లేదు. ఇవాళ ఒక ఎస్సీని తిడితే ఇట్లే మనం ఊరుకుంటామా? వాళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను. గుర్తుపెట్టుకోండి, ఎవరిదో ఫోటో మార్ఫింగ్ చేసిండట.
వాడు ఏ చిల్లర నా కొడుకో మార్కింగ్ చేసాడు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడిదో ఊరి మీద చెత్త తీసుకొచ్చి నా ఇంటి గేటు ముందట పోసి ఈ చెత్తకి చక్రధరకి సంబంధం ఉందంటే చెత్త నా కొడుకులు ఏమనాలి? ఏదో పోస్టర్ తయారు చేసి కోవట్ అంటే నవ్వుతారా బాబు మిమ్మల్ని. మీకు ఈ నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు. మీకు ఎవడ ఐడియాలు ఇస్తుండో తెలియదు. కోవట్ అంటావా? నీకు తెలివి ఉందా? కోవట్ అంటావా? నా ఫోన్ అప్ప చెప్తున్నాడు ఎవడెవరితోటి మాట్లాడుతుంది. మీ ఫోన్లో పేపర్ అందరూ ఒక 4-5 పేర్లు చెప్తా, ఒకసారి తీద్దా మీకు ఆల్రెడీ ఎవడెవరితోటి మాట్లాడుతుందో. కొంచెమైనా ఆలోచన ఉండాలి. కోవట్ అనే ముందు వెనకకి ముందుకు ఒకసారి నీ మషి చూసుకోండి అందరూ. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వడనికి ఎవడు చెంచాగిరి చేస్తలేడు. కండలు తిరిగిన వాళ్ళకి రౌడీ షీటర్లకి భయపడా. మరీ చెప్తున్నా, మీకు తెలుసో లేదో నాతో పెట్టుకున్న వాళ్ళంతా మట్టి గరిచిపోయారు. నేను పార్టీ కోసం పనిచేస్తున్నా. అహర్నిశలు మీరు దుప్పటి దాన్ని ఇంట్లో దున్నపోతులు లెక్క అంటే నేను ట్యాపింగ్ అని చెప్పి నా కుటుంబాన్ని మేము అంతా తీసుకుపోయి శత్రువుని బందీఖానాలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినాం. మీరేం బీకిరు? నన్ను లోపల ఎప్పుడే ఇద్దామా అడ్డమైన కేసులా అని. చెడపకరా చెడేవు అన్నాను. జాగ్రత్త. నాకు ఈ ఎలక్షన్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్. వయస్సు ఉంది, దమ్ముంది. మరి మీకు చాలా జాగ్రత్తగా చెప్తానా, చూసుకోవాలి. నా మనుషులు స్టేటస్లు పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అక్కడ స్టేటస్లు తీపిస్తున్నారట. రేపు నీ అమ్మని కూడా అంటాడు. రేపు నీ అమ్మని అంటాడు. పాలైన అమ్మాయి సిగ్గు శరం ఉంటే నోరు మూసుకొని ఇంట్లో వాడు. నాకు సపోర్ట్ చేసే శాత కాకపోతే నోరు మూసుకో. అంతేగాని నువ్వు ఇలాగే చేసేటోళ్ళల్లా బెదిరించి చిల్లరగా లెక్క చిల్లర పదవుల కోసం ఆశపడ్డారనుకో, ఉన్న విలువ పోతుంది. నెక్స్ట్ టైం ఇవాళ కౌన్సిలర్కి నెక్స్ట్ టైం నిలబడుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏమన్నా విలువ, ఏమన్నా గెలుపు కావాలనుకున్నాడు, నిజంగా తెలుగున్నాడు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. ఎవడో వచ్చి ప్రచారం చేస్తే నీకు ఓట్లేరు, వాళ్ళకి వేయాలి, నీకెట్లా ఇస్తారు? సో తస్మాత్ జాగ్రత్త. సిద్దిపేట నాయకులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరో కొంతమంది తమ స్వార్థం కోసం, తమ అవసరాల కోసం, తమ పదవుల కోసం మిమ్మల్ని ఆ సీట్ల కూర్చోబెట్టుకుంటే రేపు ఆ ఎవడోడైతే కూర్చున్నాడో వాళ్ళని తిట్టిన వీడియో రిలీజ్ చేస్తా. అప్పుడేం చెప్తావు? మిమ్మల్ని తిట్టిన వీడియో రిలీజ్ చేస్తే నీ తలకాయలు ఏడబెట్టుకుంటారు. నన్ను తిట్టినోడు మిమ్మల్ని తిట్టలే అనుకుంటారా? చక్రధర్ అంటేనే స్పై ఆపరేషన్. ఎవరు ఎక్కడ ఏం చేసినా ప్రతిదీ నా దగ్గర ఉంటుంది. తీయాలన్నా ఒక 4-5 వీడియోలు. ఎందుకులే పోనీ అని ఊరుకుంటున్నా. లేదనుకో ఇక వేరే లెవెల్లో చేస్తా. తిట్టినందుకు సారీ ఫీల్ అయ్యి సారీ చెప్పకున్నా, అరే అనవసరంగా తిట్టినా అని అనుకుంటారేమో అనుకున్నా. రాత్రి చక్రధర్ కోవట్ అంటే మీ ముఖాలనే నవ్విపోతారు. ఇంకా మీ గురించి ఎవడెవడు ఏమనుకుంటున్నారో చూడండి. నిన్న నేను మన తొలి వెలుగులో మాట్లాడింది ప్రజలు మాట్లాడుకుంటారు. నువ్వు వచ్చినప్పుడు పూలు చల్లి శాలువాలు కప్తురు చూడు, వాళ్ళు మందు తాగంగా ఇదే భాషలో నిన్ను తిడుతురు, ఇంకా చండాలంగా తిడుతురు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇప్పటికీ కూడా విచక్షణ కోల్పోతే సీనియర్ నాయకులు లెక్క ఉండాలి. ఆలోచించాలి. చెప్పుడు మాటలు వినుకుంటా వాడవాడు నా గురించి చెప్పిండట. ఎవడు చూసిండేవాడు? నేను లంగతనం చేయగా చూసిండేవాడు. ఒకటే ఏడాదిలో 4 కేసులు పెట్టిండు కవరం బట్టి. ఒకడు వాని కవరం వంచుతున్నా. ఎప్పుడు కానీ తప్పు ఒకరి మీద నెట్టినప్పుడు అది 4 రోజులు 5 రోజులు ఉంటుంది అంతే. సత్యం బయటికి వస్తుంది. మేము నియతిగా ఉన్నాం. సిద్దిపేటలో పోలీస్ స్టేషన్లో పోయి అడుగు, ఏ రోజు ఫైరల్ చేయలే. ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అడుగు, చేయలే. రిజిస్టర్ ఆఫీస్లో అడుగు, చేయలే. జనం కోసం నిలబడ్డాం, జనం కోసం కొట్లాడుతున్నాం. ఇక ఎవడైనా పదవుల కోసం మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తే వాడు కీలు బొమ్మ లెక్క ఆడతా అంటే అది వాని ఇష్టం, మీ ఇష్టం. కానీ ఇది ఇవాళకి ఆపేయాలి. ప్రెస్ మీట్లో పెట్టి అది చేసిరనుకో, ఇక నేను కూడా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను. నేను ఎక్కడ పార్టీలైన దాడతలేను, నేను ఇంట్లో కూర్చున్నోని నన్ను ముండా కొడుక అని తిట్టిండు. నేను నా పని చూరుకోము. పైపిచ్చు మా డీసీసీ గారు ఉన్నారు, నరసారెడ్డి గారి మీద నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చారట. సరే
మీరు నరసారెడ్డి మీద కంప్లైంట్ ఇస్తారు, చక్రధర్ మీద కంప్లైంట్ ఇస్తారు. ఎవరు మీరు? ఎడికలు వచ్చారు? ఎవరు నడిపిస్తారు ఇదంతా? ఆయన వల్ల 15-18 నెలల నుంచి లేని నొప్పి ఇవాళ ఎందుకు కలుగుతుంది? ఆయన పని చేయలే, కష్టపడలే పార్టీ కోసం. అంటే మీకు వ్యతిరేకంగా వచ్చినవాడు బీఆర్ఎస్ కుమ్మక్కైనట్టు, మీకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కోవట్లైనట్టు, నిన్న మొన్న వచ్చినవాడు ఇవాళ స్టేట్ లీడర్లు అయిపోతారా? ఫస్ట్ మీరు గెలువురి, వచ్చే ఎలక్షన్స్లో మీరు గెలువురి, సిద్దిపేట వదిలిపెట్టురి. సిద్దిపేట ఏం చేయాలో మాకు తెలుసు, సిద్దిపేటని ఎట్లా దారిలో పెట్టుకోవాలో కూడా మాకు తెలుసు. సరే ఇవాళ ఒక 4-5 చెత్తగాళ్ళు ఏదో నీ దగ్గరకు వచ్చి స్క్రీన్ షాట్లు తీసి వీడియోలు తీసి చూపించగానే ఎగరద్దు, నాయకుడు ఎగరొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. నిజంగా నా గురించి ఏమన్నా తప్పు తెలిసి ఉంటే తమ్ముడు అని పిలిచి కూసబెట్టుకొని, నేను నీకు మర్యాద ఇచ్చిన చూడు 7 లక్షలు బొక్క పెట్టుకొని ఫ్లెక్సీలు కట్టి, ఆ మర్యాద కన్నా పిలిచి ఏమైందని అడిగి ఒక సంస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎవడిని వెనుక ఎగిరినా, ఇంకోటి ఎగిరినా డ్యామేజ్ నాకేం కాదు, నీకే అవుతుంది. ఈ చిన్న విషయాన్ని స్టేట్ న్యూస్ చేసుకో. స్టేట్ న్యూస్ చేసుకొని బహుజనవాదాన్ని వాడుకుంటున్నావు అంటున్నావు. బరాబర్ బహుజనులమే మేము. నేను మన తొలి వెలుగు రఘు ఒక్క మాట అనముందుకే 2 రోజులు అల్చల్ చేసినావు. మీ తల్లిని అన్నాడని ఆయన అన్నేనులే, నువ్వు నన్ను డైరెక్ట్ అన్నావు. మరి ఇప్పుడు నీ మీద హెచ్ఆర్సీలో కేసు పెట్టాలనా? అండ్ ఒక కార్యకర్త, నేను పార్టీలో నాకేం పదవులు లేవు, నువ్వు నన్ను సస్పెండ్ చేయిస్తాం సార్. నీ దిక్కునా చేసుకో. రేపు నేను కూడా మీనాక్షి నటరాజన్ గారి దగ్గరకు వచ్చి, మేడం ఇగో మా అమ్మని తిట్టిండు, ఏం చేస్తారని అడుగుతా. మరి వాటితో పాటు ఇంకొక 5-6 ఉన్నారు, అవి కూడా చూపిస్తా. మరి ఇప్పుడు చేయండి అని ఈ ఒక్కదానితో సైలెంట్ అయిపోవాలి. నన్ను గెలుకుంటే నన్ను ఊరుకోని ఈ మధ్య జర ప్రశాంతంగా మనకి ఎందుకులే అని అనుకుంటున్న సమయంలో ఈ వీడియో బయటికి వచ్చింది. నువ్వు ఊరి మీద భాగవతం ఆడు, స్కాములు చేసుకో, మందిని ముంచో, నువ్వు ఏమైనా వేసుకో, నా వరకు రావద్దు. నా కుటుంబాన్ని తిడితే నేను ఊరుకోను. నా ఇంటి లాల్ని జస్ట్ ఒక మార్ఫిన్ ఫోటో వేసి బద్నాం చేసిండనే ఇప్పటికి హరీష్ రావు బట్టలు ఇస్తాను, మనశ్శాంతిగా వాడని ఇస్తలేను. మరి ఇక నా తల్లి జోలికి వస్తే మాత్రం మళ్ళీ నాకు వేరే పనేం లేదు, ఇక ఇదే పెట్టుకుంటా. సైలెంట్గా పెద్ద మనుషులు లెక్క ఉండాలి. కిందికి దిగుతే నాకు పీకేదేం లేదు, నా దగ్గర ఏం లేదు, పోగొట్టుకునేది మీరే. సిద్దిపేటలో కూడా కార్యకర్తలు ఒకటే మాట చెప్తున్నా, ఏ నాయకుడు అన్నం పెట్టాడు, ఏ నాయకుడు ఏం చేయడు. మనం జైలు కొట్టాలి, మనం జెండా పట్టాలి, మనం కష్టపడాలి. ఇవన్నీ మనం చేస్తే వాళ్ళు సుఖపడతారు. మనం పార్టీ లైన్ అంటాం చూడు, పార్టీ లైన్ ఎప్పుడు మన విలువను పెంచాలి. ఒకడు మన విలువను తగ్గిస్తుంటే పార్టీ లైన్ అని చెప్పి మనం బానిస లెక్క బతకొద్దు. రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటి? విలువతో బతకాలి, కార్యకర్తలంతా విలువతో బతకాలి, మనం డిసిప్లిన్గా ఉండాలి. అంతేగాని నాయకునికి కావురం బట్టి బలిసి ముండా కొడుక గిండా కొడుక అంటే ఎవ్వడు వాడాడు. ఇంకొకసారి ఎవడైనా ఈ పదజాలం వాడితే అక్కడిదక్కడనే మళ్ళా రిటర్న్ ఇస్తాము. అదే 10 మంది ఉన్నాడు కాదు, పబ్లిక్ మీటింగ్ 10,000 మందిలో తిడతాం. నేను ఎక్కడా పార్టీలో ఏం దాట్లే. నన్ను అనవసరంగా తిడితే నేను ఈ వ్యాఖ్యలు చేసిన. పార్టీ లైన్ దాటిన వాళ్ళ మీద నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం చేస్తున్నా, ఈ మాత్రం కష్టపడుతున్నా. ఇవాళ నా మీద ఫోన్ ట్యాపింగ్ అయినా ఎవరు నోరులేవది, ఇంకేదైనా ఏ నోరులేవది. నేను ఫ్లెక్సీలు వేసినప్పుడే వేల ఫ్లెక్సీలు ఎత్తారు, లేకపోతే ఉత్తిదే. చూస్తాం అధికారం ఎవడు అబ్బా సొత్తు కాదు. ఇవాళ ఉన్నోడు ఇవాళ ఏమి ఉండడు, లోకల్ నాయకులకు గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఉన్నోడు వెనక ఓ 4 పెట్టి కథ నడిపిస్తుండు, ఆ 4 బట్టలు చినుగుతాయి, వాంది చినుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. నేను ఆల్రెడీ వర్క్షీట్ అంతా తయారు చేసిన. నెక్స్ట్ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలవాలంటే ప్రజల లోపల నుండి ఏం చూపుతారు, ఏం చూపుడని ఇంకా జెండా పట్టుకొని ప్రజలకు పోరంటే తెల్లారి పొద్దుగా కొమటి చెరువు చుట్టూ తిరుగుతారు. ఇంకా రైతు భరోసా చేసినాం. రైతు భరోసా చేస్తే ఏం చేయాలి? పల్లె గ్రామాలకు పోయి అమ్మ వచ్చినాయా అని అడగాలి. ఇంత పాల ప్యాకెట్ చింపాలి, ఆ బస్ స్టాండ్ కాడ రోడ్లన్నీ ఖరాబ్ చేయాలి. దాని అభిమానం అని ఇవ్వడం అడగాలి. మా దగ్గర లేక నా డబ్బులు నీకంటే పెద్ద ట్యాంకర్ పాలు తెప్పిస్తా, అయిపోతుందా?
కొంచెం విచక్షణ ఉండాలి. రాజకీయాల్లో కొత్తదనం రావాలి. ఇంకా అవే పాల ప్యాకెట్లు, అవే పోస్టర్లు. ఇవాళ నువ్వు వేయించుకున్న ఫోటో పేపర్లో రేపు పకోడీల దుకాణంలో ఉంటుంది. నా దగ్గర లేకనా డబ్బు వృధా వేయద్దు. ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. దయచేసి నా మాటని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలందరూ బాగా ఆలోచించండి. చక్రధర్ ఏ తప్పు చేయడు, ఎలాంటి తప్పులు చేయడు. నన్ను ఎవరైతే తిట్టిరో సరే, సంఘీభావం తెలిప శాతగాకపోయినా మనం బీసీలం అంటాం కదా, ఒకసారి ఆ బీసీలు ఆలోచించుకోవాలి. నాలాంటి నాయకుల్ని తిట్టిరంటే ఇక మిగతా వాళ్ళని ఏమంటారో మీరు ఆలోచించుకోండి. ఇంకొకసారి చెప్తున్నా, నాకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, నా పనిని డిస్టర్బ్ చేసినా నేను ఊరుకోను. నేను పై స్థాయిలో నేను సంజాయిషి ఎట్లించుకోవాలో నేను చెప్తాను. వీళ్ళు నోటికొచ్చినట్టు ఇంట్లో ఒక ప్రజా దర్బార్ వేసుకొని ఎవరిని పడతామని మర్డర్ చేస్తాం, ఎవరిని పడతామని అది చేస్తాం, ఇది చేస్తామని నోటికొచ్చినట్టు తిడితే ఎవరు పడడు. మరీ చెప్తున్నా. ఎవడైతే ప్రెస్ మీట్లు ఇవ్వాలో కూర్చోవాలనుకుంటారో ఒక తీర్మానం చేసుకోరు. అందరు రౌండ్ టేబుల్ వేసి మమ్మల్ని కూడా ముండకొడక అంటే మేము పడతాం అని అనుకునేటోళ్ళే ప్రెస్ మీట్లో కూర్చోండి. అంతేగాని అనవసరమైన చెప్పులు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసిరు అనుకోండి, ఉన్న విలువ పోతుంది. పబ్లిక్లో నిలబడితే కూడా 4 ఓట్లు పడాయి. మరీ చెప్తున్నా. అండ్ నిజమైన కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కష్టపడండి, విజయం మనదే. ఎవడైనా డమ్మీ క్యాండిడేట్ని పెట్టినట్టయితే మనం పోదాం, పిసిసి గారికి అభ్యర్థన ఇద్దాం, మంచి క్యాండిడేట్ని పెట్టండి సార్, మేము గెలిపించుకుంటామని. అంతేగాని ఇక ఈ 4 రోజుల పండుగలు శాల్వాలు కప్పుకొని తిరిగేటోళ్ళు, మనం నాయకులు రాగానే ఒకటి శాల్వాలేసుడు కాదు, సమస్య లేని ప్రజలకు ఏం నడుస్తుంది ఇవి చెప్పాలి. ఎవడెవడు ఆయనకి ఏమేమి చేస్తుండో అన్ని చూస్తున్నా. మీతో అయ్యేలేదు, పీకేలేదు. నేను సీఎం గారికి చెప్తా, పిసిసి గారికి చెప్తా, మీనాక్షి నటరాజన్ గారికి చెప్తా. ఎవడెవడు ఏం చేస్తుండో నేను ఛార్జ్షీట్ అంతా తీసి పెట్టినా. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ ప్రెస్ మీట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. పార్టీ విలువ తీయొద్దని చెప్తున్నా. ఎవడైనా పార్టీ గౌరవం కాపాడుతున్నట్టే సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ కాపాడుతుండు. ఓరం బొగ్గాలు కాదు, పైసలు వసూలు చేసుకునే వాళ్ళు కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్లు అమ్ముకునే వాళ్ళు కాదు. ఎవడోడు ఏడేడా పైసలు తింటుండో అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను మీ గౌరవం కాపాడుతున్నా. అది కనుక మీరు కాపాడుకోకపోతే ఊరుకునేది లేదు. సిద్దిపేటలో మీరు ఎవరినైనా జోక్కోండి, పాకిస్తాన్కి వెళ్ళి పట్టుకొచ్చుకొని కూడా మీరు వాళ్ళని సేవ చేసుకోరు. నాకేం నొస్తలేదు. కానీ వచ్చి మేము ఇది మా మీద కాంట్రవర్సీ మాట్లాడితే ఊరుకోం. మేము కూడా లీడర్లమే. వాళ్ళు ఓడిపోయారు, నేను ఓడిపోయినా. నాకు 17,000 ఓట్లు పడ్డాయి. నాకేం తక్కువ కాదు. ఒక 5 రోజుల ప్రచారంలోనే ఆ ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ టైం నేనంటే ఏంటో కూడా చూపిస్తా. సరికొత్త రాజకీయం వస్తుంది సిద్దిపేటలో. ఖబర్దార్, బీఆర్ఎస్ వాళ్ళు చూసి నవ్వుతురు మనల్ని, వీళ్ళేంద్రా గిట్లున్నాడు అని. నాలాంటి వాడు దొరికితే పక్క పార్టీలు దండం పెడతాయి, ఇలాంటి వాడు మాకు కావాలని. మన వాళ్ళకి ఆ విలువ తెలియదు మనుషుల్ని. ఏం చేసుకుంటారు? మార్కెట్ కమిటీ మీద వడ్లు చల్లుకుంటారా, జొన్నలు చల్లుకుంటారా? మార్కెట్ కమిటీ ఇస్తే ఎప్పుడైనా చూసినారా? ఒక్కరికి వస్తుంది, 20 మంది ఆస్పిరెంట్లు ఉన్నారు. ఏం చేస్తారు? ఒకరికి వచ్చిన తర్వాత కష్టపడేటోళ్ళు అందరూ కలిసి ఒక్కరిని ఎన్నుకోండి. ఒక మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని మీరు ప్రపోజల్ ఇవ్వండి, అప్పుడు పని అవుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నేను ఈ రోజుతోటి ఈ టాపిక్ ఎండ్ అయిపోవాలి. మళ్ళా నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను అస్సలు తగ్గ వేరే లెవెల్లో కొట్లాడతా. థ్యాంక్ యూ.